ఈ రోజు లాగ్ ఏంటంటే చెప్పు సమ్మర్ కదా, సమ్మర్ స్పెషల్ ఊరగాయ. ఈ ఊరగాయ ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తా అంట అనుకున్నారా? నాకు అంత సీన్ లేదు. మా బాచి గారు ఈరోజు ఊరగాయ మా ఇంట్లో చేయబోతున్నారు. నెయ్యి వేసిన ఆవకాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీతోనే అనుమాన్స. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు లాగ్ ఏంటంటే చెప్పు సమ్మర్ కదా, సమ్మర్ స్పెషల్ మామిడికాయ ఊరగాయ. ఈ ఊరగాయ ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తా అంట అనుకున్నారా? నాకు అంత సీన్ లేదు. మా బాచి గారు ఈరోజు ఊరగాయ మా ఇంట్లో చేయబోతున్నారు. ఆయన చాలా స్పెషల్ అనమాట వెజ్లో. ఇప్పుడు నాన్ వెజ్ కూడా, అంటే వెజ్ నాకు అన్ని రకాలు వచ్చు కాబట్టి నాన్ వెజ్ రాదు. యాక్చువల్గా వీళ్ళు బ్రాహ్మణ్స్ కదా, అందుకని నాన్ వెజ్ రాదు. ఇప్పుడు అది కూడా నేర్చుకుంటున్నారు. వెజ్లో వంటలు అయితే అద్దరు కొట్టేస్తారు. ఈయన మీకు గుర్తుందా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అదే జయలలితమ్మ ఉంది కదా, వాళ్ళ మేన అల్లుడు ఆయన అనమాట. అవునా? సో ఈ ఊరగాయ ఆయనే. నాకు ఇవన్నీ ఆయనే. ఆవు పిండి, తర్వాత మెంతుల పొడి, దాని తర్వాత ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయలు, ఆయిల్, కారం, మ్యాంగో అన్నీ ప్రతి ఒక్కటి ఆయనే తీసుకొచ్చాడు. ఇవి చెట్లో నుంచి కోసుకొచ్చి ఆయనే కొట్టి ఇవంతా క్లీన్ చేసి ఇదంతా ఆయనే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బాచి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా చేద్దామో మా వాళ్ళకి చూపిద్దామా? అంటే వాళ్ళకి తెలుసు, కానీ మీ స్టైల్లో ఎలా చేస్తారో చెప్తే వాళ్ళు చేసుకుంటారు అనమాట. మన ఆడియన్స్ కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో మనం చెప్దాము. ముందుగా ఆ బేసిన్ తీసుకో కలపడానికి. మెజరింగ్కి మనం ఇది పెట్టుకుందాం. మెజరింగ్ దీంతో ఎన్ని వస్తాయంటే అన్ని తీసుకోవాలి. ఇది ఒక్కటి మొత్తం మనకి 4 డొక్కులు వచ్చినాయి. 4 డొక్కులు. ఇది ఒక లోట ఇది మెదడుకి పెట్టుకుంటే ఇది 4 వచ్చింది కాబట్టి దీంతో ఒకటి కారం వేసుకోవాలి. ఒకటి కారమా? ముందు ఏం చేయాలంటే ముందర కారం వేయద్దు మనము. దీంట్లో ఏం చేద్దామంటే ముందర నూనెతో దీన్ని ఇది చేస్తే, నూనెలో వీటిని డిప్ చేస్తే మనకి ముక్క తొందరగా మెత్తబడదు అనమాట. సంవత్సరం పాటు గట్టిగా ఉంటుంది. అందుకని ఓకే, ముందే ఫస్ట్ ఆయిల్ వేసేయాలి. వీటికి ముందర ఆయిల్ వేసేస్తే ఓకే వీటికి బాగుంటుంది, బాగా పడుతుంది. ఆయిల్ ఎంత పడుతుంది? దీనికి కూడా 1.5 పడుతుంది, అంటే 1.5 లీటర్ పడుతుంది. ఇవన్నీ ఇట్లా అయిపోతున్నాయి. ఇవన్నీ ఇట్లా వీటన్నిటికీ ముక్కలు అన్నిటికీ నూనె బాగా పట్టించేసి వీటిని పక్కన పెట్టుకుందాం. అన్నిటికీ బాగా పట్టింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే డొక్కుతో మనం ముందరగానే కొలిచి పెట్టుకున్న కారం ఒక డొక్కు నిండా. ఇవి 4 మామిడికాయలు 4 ఇది గిన్నెలు వచ్చింది. ఈ ఒక గిన్నెతో ఫుల్గా కారం. ఇదే మెజర్లో 30 వంతు ఆవుపిండి. 30 వంతు ఆవుపిండి. వంతు ఉప్పు మనం కొంచెం తక్కువ వేసుకున్న తర్వాత 3వ రోజున మళ్ళీ మనం కలుపుతాం కాబట్టి తక్కువైతే మళ్ళీ మనం చేసుకోవడానికి తప్పులేదు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తీయలేము కదా, అందుకని అదే చేయాలన్నమాట. ఇదిగో 3 స్పూన్ల మెంతులు. మెంతులు మంచివి అన్నమాట వంటికి. సో 3 స్పూన్లు మెంతులు వేసుకున్నాను. 3 స్పూన్లు పసుపు.
అట్లాగే 3 స్పూన్ల మెంతిపిండి. మెంతి పిండి కూడా కమ్మగా ఉంటుంది, వేయించి పొడి చేశాను. పొడి చేసింది. వెల్లుల్లిపాయలు నాకు చాలా ఇష్టం కాబట్టి చాలా తీసుకొచ్చారనమాట. మీరు హెల్త్ చాలా మంచిది కాబట్టి మీరు కూడా చాలా ఎక్కువ వేసుకోండి. ఇవి 1/2 కేజీ పైన ఉన్నాయి. 1/2 కేజీ పైన ఉంది. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, కొన్ని మనం గ్రైండ్ చేసి పేస్ట్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. మనం ఇందాక మెంతిపిండి అవి గ్రైండ్ చేసినప్పుడు ఇది కూడా మనం చేసుకున్నాం కదా, ఇది ఎందుకని అడిగావు కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడు దీంట్లో వేస్తుంటేనే మంచి వాసన వస్తుంది కదా, చాలా బాగుంటుంది. నేను మా ఇంట్లో ఒక్కసారి కూడా ఇలాగ ఆవకాయ పెట్టుకోలేదు, ఎందుకంటే మా నాన్నమ్మ ఉన్నారు కాబట్టి ఆవిడే చేసి ఇచ్చి పంపించేస్తుంది. అంత అవసరం రాలేదు నాకు, అందుకని ఇంకా ఈసారి మా నాన్నమ్మ లేరు కాబట్టి బాచి గారు మాకు ఆవకాయ ఎలా చెయ్యాలో నేర్పిస్తున్నారు. అలాగే మీరు కూడా చూసి ఇలాగే నేర్చుకోండి. అంటే మీకు తెలుసు కానీ మళ్ళీ చెప్తున్నా, అంటే ఈ స్టైల్ వేరే ఉంటుంది కదా, అంటే అందరూ ఒకలాగా వంట చేయలేరు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కాబట్టి బాచి గారు ఈ స్టైల్లో చేస్తున్నారు. చాలా స్మెల్ వస్తుంది, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది మొత్తం ముక్కలు వేసి ఒకసారి మొత్తం అన్నిటికీ మనం పట్టించేయాలి. ఇష్టంగా చేస్తే ఆవకాయ పెట్టమంటే అందరు కష్టం అనుకుంటారు, కానీ ఇష్టంగా చేస్తే ఏ కష్టమైనా కూడా బాగుంటుంది. అన్నీ మనం ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా తొందరగా పెట్టేయచ్చు. బయట కొనే పచ్చళ్ళ కంటే మనం ఇంట్లో పెట్టుకుంటే పిల్లలకు కూడా కొంచెం పద్ధతులు ఇవన్నీ తెలుస్తాయి. వాళ్ళు కూడా యూట్యూబ్లో చూసి గట్రా చేయడానికి కూడా బాగుంటుంది. ఆవకాయ కూడా మామూలుగా అందరూ అనుకుంటారు బీపీ వస్తుంది, ఇది వస్తుంది అనుకుంటారు, కానీ ఈ ఆవకాయ తినడంలో మంచి మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. డైజెషన్కి బాగుంటుంది. దీంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి, నువ్వుల నూనె ఉంటుంది, పులుపు ఉంటుంది, మెంతులు ఉంటాయి. కడుపులో మంట వస్తుంది అంటారు కదా, ఏమీ రాదు అసలు అంటారు, కానీ ఏం కాదు. మన డైజెషన్ సిస్టమ్ని చాలా మెరుగుపరుస్తుంది ఆవకాయ అనేది. అందులో నువ్వుల నూనెలో ఇవన్నీ సంవత్సరం పాటు ఊరుతూ ఉంటాయి కదా, చాలా మంచిది హెల్త్కి. ఇది నువ్వుల నూనె? నువ్వుల నూనె. నువ్వుల నూనె వేసారు. నేను నార్మల్ పల్లి నూనె అనుకున్నా, చూడలేదు నువ్వుల నూనె. ఇప్పుడు నీ చేత దీంట్లో పోయి బాగుంటుంది, మొత్తం పట్టేస్తుంది. మొత్తం వేసేనా? మొత్తం పడుతుంది. ఇట్లా మొత్తం రౌండ్గా పోస్తే మొత్తం అన్నిటికీ వెళ్తుంది. ఒక ప్యాకెట్ సరిపోతుంది. ముక్కకి ఏంటంటే మనకి నూనె పైన తేలుతూ ఉంటే నీకు ముక్క కూడా పాడవదు అనమాట, గట్టిగా ఉంటుంది. ఇంకొకటి తెప్పించాలా? ఉంది, మనం ఆల్రెడీ తెచ్చుకునే ఉన్నాం, తీసుకోవాలా? అక్కర్లేదు. ఇప్పుడు మనం తక్కువైనా కూడా 3వ రోజున కలుపుకుంటే సరిపోతుంది. ఓట వచ్చిన దాన్ని బట్టి చూసి పోసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఆవకాయలో వాటర్ ఉంటుంది కదా, న్యాచురల్ వాటర్, అది మనం పోసే వాటర్ కాదు. అది ఉప్పు కారం తగలటం వల్ల దాంట్లోంచి వాటర్ బయటకు రిలీజ్ అవుతుంది. దాంతో ఏంటంటే పైకి వస్తుంది, బాగా తేలుతుంది. ఇట్లా మొత్తం మనం కలుపుకున్న దీన్నంతా తీసుకెళ్ళి ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకుని 3వ రోజు మిక్స్ చేసుకుంటే ఏమైనా తక్కువైనా కూడా మనం కలుపుకోవచ్చు అనమాట. ఒక ఉప్పు సరిపోతే ఉప్పు కలిపేసుకొని కొంచెం ఆయిల్ కావాలంటే కలుపుకోవాలి, లేకపోతే లేదు. ఫస్ట్ టైం మా ఇంట్లో ఆవకాయ పట్టుకున్నా, మంచిగా అనిపిస్తుంది, బాగా కనెక్ట్ అయినట్టుంది. ఇప్పుడు ఇంత కనిపిస్తుంది కదా, మొక్కలన్నీ దిగిపోతాయి, ఊట పైకి వస్తుంది, అంతా చాలా బాగుంటుంది. మా అమ్మకి ఎంత ఇష్టమో, ఏం కర్రీస్ లేకపోయినా, తర్వాత ఫ్రూట్స్ తినదు, ఏం తినదు, ఊరగాయ ఉంటే చాలు ఆమెకి. ఆమె చూస్తుంది కెమెరా అటు సైడ్ నుంచి, అబ్బాయి మొత్తం నేనే చూస్తే ఎంత బాగుందో. మనం ఈజీగా కూడా ఎలా పెట్టేసుకున్నామంటే అట్లాగే ఉంటుంది. ఒకసారి టేస్ట్ చూస్తామండి. సూపర్.
ఇప్పుడు మనం దీన్ని ఒక కంటైనర్లో వేసి దీంట్లో మన అన్నం కలుపు తింటే కూడా చాలా బాగుంటుంది. ఆవకాయ అనేది తర్వాత బాగుంటుంది అనుకుంటాము, కానీ కలిపిన రోజు బేసన్లో అన్నం కలుపు తింటే ఒక ట్రెడిషన్ బాగుంటుంది. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కూడా అట్లాగే చేసేవాళ్ళు అనమాట. మా నాయనమ్మ వాళ్ళు ఇది కలిపేసిన తర్వాత ఒక పెద్ద బేసన్లో అన్నం వేసేసి అందరికీ కూర్చోబెట్టి లైన్గా ముద్దలు పెట్టేవాళ్ళు. చాలా టేస్ట్గా ఉంటుంది. నా నోరు ఊరుతుంది. ఇప్పుడు కొంచెం ఇచ్చారు కదా, అబ్బా సూపర్గా ఉంది నిజంగా. మీరు ఖచ్చితంగా ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంత పెద్ద డబ్బాలు మా ఇంట్లో ఉండవు. ఇప్పుడే ఈ ఊరగాయ కోసమే మేము ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. మళ్ళీ థర్డ్ డే మనం ఏం చేద్దామంటే దీన్ని మళ్ళీ దీంట్లో వేసి కలుపుకుందాం. కలుపుకుంటే మిక్స్ చేయడానికి చాలా బాగుంది, ఈజీగా ఉంటుంది. కలపాలి ఉప్పు అది, ఎందుకంటే అన్నీ మనం మిక్స్ చేసిన అదిరిపోయినా కూడా ఇంకా అదిరిపోతుంది. 3వ రోజుకి మనం మూత తీయంగానే మంచి గుమ్మ వాసన వస్తుంది. ఓకే, వెజ్లో ఏం వెరైటీస్ ఉంటాయో అని అనుకుంటాను నేను. మామూలుగా అయితే జయమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్ వెజ్జే వద్దు, వెజ్జే కావాలి అలాగ చేస్తారు ఈయన వెరైటీగా. నాన్ వెజ్ చాలా ఇష్టంగా తినేవాళ్ళు కూడా ఈయన వంటలు తింటే నాన్ వెజ్ వదిలేసి మంచిగా వెజ్ ఉంటే చాలరా, ఇంకా ఏం కావాలి, ఇన్ని వెరైటీస్ ఉంటాయి కదా, ఇంకా ఏం కావాలి అని అనుకుంటారు. అంత బాగా చేస్తారు ఈయన. మామూలుగా నేను డైట్ కాబట్టి కొంచెమే తింటాను. బాజీ గారు వాళ్ళని జయమ్మ ఇంటికి వెళ్తే ఫస్ట్గా తినేసి వస్తా. ఆ రోజు మధ్యాహ్నం ఫుల్గా లాగిస్తా. దాని తర్వాత ఈవినింగ్ ఏం తినకుండా ఏదైనా కొంచెం జ్యూస్ ఏదైనా తాగి పడుకుంటా. పికిల్స్ ఎప్పుడు గాజు వాటిలో కానీ మామూలు మన పాతకాలం జాడీలో కానీ పెడితే బాగుంటాయి. ప్లాస్టిక్ వాటిలో పెడితే ఏమవుతుందంటే పాడైపోతాయి అన్నట్టు. ఎక్కువ వాటిలో ఉన్న ప్లాస్టిక్ అవి ఒక రకం రియాక్షన్ వస్తుంది కదా వీటి వల్ల, ఈ ఉప్పు కారం వీటి వల్ల. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా ఇప్పుడు గాజు వాటికే ప్రిఫర్ చేస్తున్నారు. అందరూ కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ వస్తున్నారు. అందరిలో అవేర్నెస్ వచ్చింది. కొంతకాలం కింద పడ్డా పగలవు కాబట్టి బాగుంటాయని చెప్పి అనుకునేవాళ్ళు. ఇంకొంచెం వేయచ్చా ఒత్తి అంటే ఇట్లా ఉంచుదాం, ఎందుకంటే ఓట మనకి పైకి తేలుతుంది, సాయంత్రానికే వచ్చేస్తుంది. అవునా? అది ఆడియన్స్ అనుకోవద్దు ఏంటి ఇంత చిన్న వాటిలో పెడుతున్నారని. ప్లాస్టిక్ వాటిలో స్టీల్ వాటిలో ఎందుకు పెట్టడం అని చెప్పి ఇట్లా చిన్నవైనా సరే వీటిలో పెడుతున్నాము. మళ్ళీ 3వ రోజున మళ్ళీ వీటన్నిటిని దాంట్లో వేసి మళ్ళీ మిక్స్ చేస్తాం అన్నమాట. అయినా 2 బాటిల్లో ఉంటేనే మంచిది, ఎందుకంటే ఇది చిన్న బాటిల్ కదా, ఫస్ట్ ఇది ఖాళీ అయిపోతుంది, ఇది టచ్ చేయకుండా. అంటే మనము ఇది చేసేసుకున్న తర్వాత మళ్ళీ 3వ రోజు కలిపిన తర్వాత మనం దేనికి దానికి పెట్టుకుంటే బాగుంటుంది. అంటే రోజు వాడుకుంటాం కాబట్టి ఇదేది సపరేట్గా ఉంటుంది. వీటికైతే మూత పెడతాము. ఇది వరకు అయితే జాడీల్లో పెట్టేవాళ్ళు కాబట్టి జాడీల్లో పెట్టి పైన మళ్ళీ క్లాత్ వేసి మళ్ళీ కట్టేవాళ్ళు. ఇప్పుడు దీనికి అవసరం లేదు. ఎందుకో నాకు తెలియదు, మా పెద్దవాళ్ళందరూ కూడా అట్లాగే చేసేవాళ్ళు. మళ్ళీ మా వాళ్ళు అయితే స్నానం చేసి మరీ తీసేవాళ్ళు. అవును, అప్పుడు స్నానం చేసి కానీ పికిల్స్ని తీసేవాళ్ళు కాదు. ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి, మనం ఎక్కడ తిరుగుతామో ఏం చేస్తామో తెలియదు కదా, అందుకని చెప్పి వాళ్ళు ఆ రకంగా చేసేవాళ్ళు అనమాట. మా ఇంట్లో ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి కూడా అంటారు కదా, ఊరగాయ. అబ్బా మీకు అర్థమవుతుంది ఆల్రెడీ, నేను చూస్తూనే అంటూనే ఉన్నా. ఓకే, నెయ్యి తెచ్చుకోవాలి, బాగుంటుంది. నెయ్యి ప్యాకెట్ తీసుకురావా? అమ్మో రండి, తిందరు రండి. మా అమ్మ చిన్నప్పుడు అన్నం పెట్టు అంటే పెద్ద ముద్దలు పెడుతుంది. నాకు అలాగే ఇష్టం. ఎప్పుడన్నా కొంచెం ఆకలిగా ఉంది, అమ్ము కొంచెం అన్నం పెట్టాము తినిపించు అంటే అమ్మ చిన్న ముద్దలు పెడుతుంది. దాని తర్వాత ఇలా కాదమ్మ పెద్ద ముద్దలు పెట్టు, ఒక 2 ముద్దలు తింటే కడుపు నిండిపోతుంది. మా అమ్మ ముద్దలు పెడితే ఆ ప్లేట్ కాలే వరకు అది తిన్నట్టు ఫీలింగ్ ఉండదు.
పెద్ద ముద్దలు పెడితే ఒక 2-3 ముద్దలు చాలు, ఇంకేం కావాలి. నాకేమో పెద్ద రావట్లేదు. ఓకేలేండి. నెయ్యి వేసిన ఆవకాయ. చెప్పాలి ఎలా ఉందో అని. రోషన్ రా, తీసుకో. చాలా బాగుంది. నాక్క చెప్పాల్సిందే. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. రోజు ఇదే ఫుడ్. ఈమెకు చాలా పిచ్చి. సమ్మర్ కాబట్టి అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. కొత్తగా పెట్టుకునే వాళ్ళు, నాలాగా కొత్తగా ఆవకాయ పెట్టుకునే వాళ్ళు ఇలా ట్రై చేస్తే ఈజీగా అయిపోతుంది. చిన్నది వాడికి. మీరు తినండి ఇప్పుడు. ఇది తిని చూసి చెప్పాలి ఎలా ఉందని. తిను, మంచిగా తిను. దిష్టి తగులుతుంది. మా ఇంట్లో ముందర వేసుకొని కూర్చుని మొత్తం నేను వేస్తున్నాను. ఇక్కడ పెడతా. కొంచెం 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 కొంచెం. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీతోనే అనుమాన్సా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.